ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. అనేక మంది గెస్టులు ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడికి వస్తారు. ఆయన చేతుల మీదుగా పైలాన్ ఆవిష్కరణతో పనుల పునఃప్రారంభం జరుగుతోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం, అన్ని రకాలుగాను ఏర్పాట్లు పర్యవేక్షించడం, భద్రతా ఏర్పాట్ల విషయంలో పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమై కనిపిస్తోంది. దాదాపుగా 6,000కు మంది పైబడి ఇక్కడ పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. మొత్తం ప్రధానమంత్రి పర్యటన కావడంతో అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మోస్ట్ విఐపీలు ఈ మార్గం గుండా ప్రయాణించేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులోనూ విఐపీలు కానీ ఇతరులు కానీ ఎవరు ఈ దారిన కాకుండా మరొక ఉండవల్లి సమీపంలో ఉన్నటువంటి రోడ్డున వెళ్లేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ద్వారా ఈ మొత్తం రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభా కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం ఉంది. దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా ఈ రోడ్డు గుండా కరకట్టకుండా వెళ్ళి సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా నేరుగా సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఈ రోడ్డుని మోస్ట్ విఐపీల కోసం కేటాయించినట్టుగా చెప్తున్నారు. వివిఐపీలు మోస్ట్ విఐపీలు అంతా కూడా ఇదే మార్గం గుండా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక ఆ తర్వాత విఐపీలకి ప్రత్యేకంగా ఉండవల్లి సెంటర్ నుంచి ఉన్నటువంటి అక్కడ గుహల మీదుగా ఉన్నటువంటి రోడ్డుని కేటాయించారు. మొత్తంగా ఈ ప్రాంతంలో ఎటువంటి సమస్య రాకూడదు అనేటువంటి రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. చూసాం మనం ఇక్కడ వివిఐపీలు వెళ్తున్నటువంటి వాహనాలకైతే క్లియరెన్స్ లభిస్తుంది. అదేవిధంగా మోస్ట్ విఐపీలకు కూడా ఈ మార్గం గుండా అవకాశం కల్పిస్తున్నారు. ఇతరులకైతే ఈ దారిలో ఛాన్స్ లేదన్నట్టుగా పోలీస్ యంత్రాంగం చెబుతున్నారు. ఇది నేరుగా సభా ప్రాంగణంలో ప్రధానమంత్రి కొద్దిసేపట్లో ప్రసంగించబోయేటువంటి సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. సభా ప్రాంగణానికి ప్రధానమంత్రి 3 గంటలు దాటిన తర్వాత చేరుకుంటారు. తొలుత ఆయన పైలాన్ ఆవిష్కరణ చేస్తారు. ఆ తర్వాత సభా వేదిక సాక్షిగా అమరావతి ప్రాంత అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి ప్రధానమంత్రి ప్రసంగంలో ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నగర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది అని ఎంత ఆశిస్తున్నారు. గతంలో 2015లో అక్టోబర్ 22వ తారీఖున ఆయన అమరావతికి శంకుస్థాపన చేసినటువంటి సమయంలో రాజధాని అభివృద్ధికి పూర్తి స్థాయి నిధులు కేటాయించలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో ఆయన సానుకూలంగా స్పందిస్తారు, భారీగా నిధులు వెచ్చిస్తారు అనేటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తోంది. ఇక పూర్తి స్థాయిగా మోస్ట్ విఐపీలకి కేటాయించినటువంటి ఈ మార్గం గుండా అన్ని రకాలుగాను ఏర్పాట్లు చేసినట్టుగా కనిపిస్తోంది. మీడియాకు కూడా పూర్తిగా విఐపీ గేటు ద్వారా అంటే ఉండవల్లి సెంటర్ నుంచి వెళ్లేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎటువంటి సమస్య రాకుండా ఉండేందుకు తగ్గట్టుగా సకల ఏర్పాట్లను సిద్ధం చేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య పెద్ద సంఖ్యలో దాదాపుగా 4-5 లక్షల మంది పైబడి ఈ సభా ప్రాంగణానికి వస్తారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహించేదానికి అవకాశం కూడా ఉంది. రోడ్ షోతో పాటుగా సభలో దాదాపుగా 4 లక్షల మంది జనం పైబడి ఇక్కడ పాల్గొనేటప్పుడు వేలాది వాహనాలుగా తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఈ వాహనాలన్నీ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నప్పుడు కానీ లేగి సభ ముగిసిన తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకునేటువంటి క్రమంలో కానీ ఎటువంటి ట్రాఫిక్కి ఆస్కారం లేకుండా చూడాలని అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఎండ తీవ్రత ఉధృతంగా ఉన్నప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎటువంటి సమస్య రాకుండా చూసేందుకు తగ్గట్టుగా పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది. అన్ని రకాలుగాను సభకు వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి సమస్య పాలు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా కొంత వర్షం వచ్చి అనేక రకాల ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా సభ విజయవంతం చేసేందుకు అన్ని రకాలుగాను ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో సభ ప్రారంభం కాబోతున్నటువంటి తరుణంలో సభకి ఒక్కొక్కరిగా చాలా మంది దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో సభకు వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళెవరూ ఇక్కట్లు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటిస్తున్నట్టు అధికార యంత్రాంగం అయితే చెబుతుంది. ఇది అమరావతి నగర నిర్మాణ పునఃప్రారంభ పనులకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనబోతున్న సభకు జరుగుతున్నటువంటి ఏర్పాట్ల పరిస్థితి.